కాదా ఇవాళ నా ఆర్థిక పరిస్థితి ఏం చేయమంటావు అని చెప్పి నువ్వు చేతులెత్తే పరిస్థితి వచ్చిందంటే ఇవి నీకు చేతగాకనే నువ్వు చేతులు ఎత్తున్నప్పుడు నీ నిష్క్రియాపరిత్వం కనబడుతున్నప్పుడు నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. ఇప్పటికైనా భూమి మీద నడిచి భూమి మీద దిగి మీ మంత్రులు మీరు అనవసరమైన పక్కకు పెట్టి ప్రజానికానికి సేవలు అందించే కార్యక్రమం చేయమని చెప్పి కోరుతున్నా. గ్రామాల్లో పోతే నిన్న ఇందిరమ్మ కమిటీలో వేసినావు. నీ తాత జాగిరా ఇల్లు కట్టినా రోడ్లు వేసినా డ్రైనేజ్ కట్టినా పెన్షన్లు ఇచ్చినా బియ్యం ఇచ్చినా ప్రజల డబ్బులు అది నీ సొంత జాగిరా. ఇవాళ అనేక మందికి ఇట్లే తప్పులు చేస్తే జైలులో పోతున్నారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా నిజమైన పేదవాళ్ళకు నీ ఇందిరమ్మ కమిటీలు పేరు పెట్టుకుంటావా ఇంకో కమిటీ పెట్టుకుంటావా కాదు కానీ నిజమైన పేదవాళ్ళకు కనుక ఇల్లు శాంక్షన్ కాకపోతే నిజమైన పేదలను విస్మరించి నీ కార్యకర్తలకు నీ వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో భాగం పంచుకున్న అధికారులు రేపు విక్టిమవుతారు. దానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పద్ధతులను పెట్టి ప్రజల్ని వేయించే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కొత్త పెన్షన్లు దేవుడెరుగు, పాత పెన్షన్లు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పేరిట హ్యాండిక్యాప్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరిట తీసుకుపోయి క్యాన్సిల్ చేస్తున్నారు. పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇలా కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లి పందిరిలో వేయాలని చెప్పి మొదలుపెట్టారు. పెళ్లి పందిరి దేవుడను పిల్లలు పుట్టిన తర్వాత మొట్టమొదటి బిడ్డ పుట్టిన ఖాతాలు రాకపోతే రెండో బిడ్డ పుట్టినాక వస్తున్నాయి. ఇవన్నీ సరి చేసుకోమని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. రెండవది ఈ గత 3-4 రోజులుగా అకాల వర్షాలు పడి అనేక ప్రాంతాలలో ఏ వడ్లయితే వాళ్ళు కాంటాలు పెట్టుకోవడం డిలే కావడం వల్ల రకరకాల కారణాల వల్ల అవి తడిసి ముద్దైనవి, రంగు మారే ప్రమాదం ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం. నేను సిద్దిపేట మార్కెట్లో కావచ్చు, ఇతర మార్కెట్లో కావచ్చు, ఇలా కాంటకు సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యం నీటి పాలైపోయింది, కొట్టుకుపోయింది, మొత్తం తడిసి ముద్దయింది. ఇప్పటికే కన్నీళ్ళు పెడతా ఉన్నారు. ఒక మహిళ పిడుగుపడి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన ఈ ధాన్యాన్ని మొత్తం, ఎందుకంటే ఇది ఎండాకాలం పంట కాబట్టి ఎండాకాలం పంట ఫార్వర్డ్కి ఎక్కువ పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఈ తడిసిన ధాన్యం ఉందో అక్కడక్కడ మొత్తం కాంటాలు పెట్టించి మీరు ఫార్వర్డ్ తరలించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు ఈ రాష్ట్రానికి. కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, ఒకటి పూర్తయిన పనులకు అంకితం చేసే పని, రెండోది కొన్నేమో భూమి పూజ చేసే కార్యక్రమానికి వస్తున్నారు. ఆదిలాబాద్లో మొదలుపెట్టి హైదరాబాద్ దాకా. ఈరోజు మా దగ్గర హైదరాబాద్లో ఇప్పటికే ఉప్పల్ ఫ్లైఓవర్ కావచ్చు, అంబర్పేట ఫ్లైఓవర్ కావచ్చు, మా మేడ్చల్ కుంపల్లి ఫ్లైఓవర్లు కావచ్చు, ఇవన్నీ కొన్ని పూర్తయినాయి, కొన్నేమో సీరియస్ నడుస్తున్నాయి. ఎక్కడెక్కడైతే కొన్ని పనులు వేగవంతంగా జరుగుతలేవో అవన్నీ కూడా వేగవంతంగా జరిపించడానికి అవసరమైతే కాంట్రాక్టులను మార్చైనా కాంట్రాక్టుల మీద చర్యలు చేపట్టైనా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏ మంచి ఉద్దేశంతో అయితే ఇవి శాంక్షన్ చేసినాయో స్టిపులేటెడ్ టైంలో పూర్తి చేయాలో కాంట్రాక్టర్లు ఏ కారణాల వల్ల వాళ్ళు పూర్తి చేయట్లేదో వాటి సమీక్షించి అవసరమైన టెర్మినేట్ చేసి వేగంగా కట్టించేటువంటి ప్రయత్నం చేయడానికి కోసం మేము, ఎందుకంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఒక మంత్రి గారిని ఒక మెమరాండం ఇచ్చే ఆస్కారం ఉంది. రెండవది కొన్ని శాంక్షన్స్ ఈ మధ్య మేము నల్లగొండ రూట్లో సిటీలో ఫ్లైఓవర్లు లేవు. పనామా గోడౌన్స్ కావచ్చు, హయత్నగర్ కావచ్చు, వనస్థలిపురం క్రాస్లు కావచ్చు, ఇవన్నీ లేవు. అటన్నిటి కూడా కొత్తగా ఒక 260 కోట్ల రూపాయలతోటి 260 crore రూపీస్ తోటి నేను పార్లమెంట్లో ప్రస్తావిస్తే తక్షణమే స్పందించి తప్పకుండా ఇస్తా అని చెప్పి వారు ఇచ్చిండ్రు. అదేవిధంగా వరంగల్ రూట్లో కూడా నేషనల్ హైవేస్లో మీరు ఎప్పుడైనా పోతే తెలుస్తుంది, జోడిమెట్ల సెంటర్ విపరీతంగా యాక్సిడెంట్స్ అవుతాయి. కొన్ని కాలేజీలన్నీ కూడా బయటకు అయినాయి, పిల్లలంతా అక్కడ బయటకు చదువుకొని పోతారు కాబట్టి 10ల సంఖ్యలో చనిపోతున్నారు. రోడ్ల మీద నేషనల్ హైవేస్ బాగా స్పీడ్ అయినాయి, కానీ అక్కడక్కడ క్రాసింగ్ల కాడ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ఒకటేమో జోడిమెట్ల, రెండవదేమో
ఎన్టీపీసీ, మూడోదేమో గడికేసర్ దాటంగానే రింగులు దాటంగానే అక్కడ కూడా, అదేవిధంగా అంకుషాపూర్, ఇలాంటి వాటి కూడా మేము పార్లమెంట్లో ప్రస్తావించినాం. సరే ఇట్లా మాకు పరిస్థితి మంచిగా లేదు, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని వాటికి కూడా 4-5 ఫ్లైఓవర్లు మాకు శాంక్షన్ ఇచ్చింది 160 కోట్ల రూపాయలతోటి. అవి కోసం కూడా భూమి పూజ జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాలానగర్ నుంచి మొదలుపెట్టి నర్సాపూర్ వరకు బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత అనేక కేంద్ర ప్రభుత్వ నిధులు సంస్థలు ఉన్నటువంటి ఏరియా, జీడిమెట్ల ఏరియా, అదంతా పారిశ్రామిక డెవలప్మెంట్ ఏరియా కాబట్టి అక్కడ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల గంటల తరబడి మేము బాలనగర్ చౌరస్తా నుంచి మొదలుపెట్టి నర్సాపూర్ రింగ్ రోడ్డు వరకు పోయే వరకు, సూర్య రింగ్ రోడ్డు వరకు పోయే వరకు 2 గంటలు పడతాను. అది జిహెచ్ఎంసీ పరిధి అయినప్పటికీ కూడా గడ్కరీ గారికి వినియోగించుకో, ఎందుకంటే స్మార్ట్ సిటీల పేరిట కావచ్చు, అదేవిధంగా అమృత నగరాల పేరిట కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు మీటర్తో లేవు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సౌకర్యం కల్పిస్తలేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేరుగా వీటి పేరిట మనకు స్వచ్ఛ భారత్ మీద కానీ, నేషనల్ హైవేస్ పేరిట కానీ రకరకాల డబ్బులు ఇస్తూ ఉంది కాబట్టి దాన్ని కూడా ఒక 5-6 చౌరస్తాలని, ఆ చౌరస్తాల మీద కూడా ఎట్లయితే మా కొంపల్లి ఏరియాలో ఎక్స్ప్రెస్ వే నిర్మాణం అవుతుందో, ఉప్పల్ దిక్కు ఎట్లయితే అవుతుందో అటువైపు కూడా ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కోసం కూడా మేము ఇలా దరఖాస్తు చేయబోతున్నాం తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికీ ఈ హైదరాబాదులో ట్రాఫిక్ జాములు అంతో ఇంతో తగ్గిందంటే గడ్కరీ గారి ముందు చూపుతో, కేంద్ర ప్రభుత్వ అండదండలతో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఇలా ఆరాం గారి చౌరస్తాలు కావచ్చు, అది ఉప్పల్ది కావచ్చు, అది అంబర్పేట కావచ్చు, కడుతున్న ఈ కొంపల్లి కావచ్చు, ఇవాళ మనం తొందరగా పోతాం విజయవాడ రోడ్డు కావచ్చు, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి రేపు ఇవి కూడా నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరుతాం తప్పకుండా. హైదరాబాద్